ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ముందు బలిపీఠం ఉంటుంది, అంటే బలులు అర్పించే బలిపీఠం ఉంటుంది. దేవుడు ఏమన్నాడంటే, నా బలిపీఠమును ఆశ్రయిస్తే వారిని ఒక బలమైన దుర్గము అని ఒక కోటలోనికి ప్రవేశిస్తే గనక, పోలీస్ స్టేషన్ పోయి సరౌండ్ అయితే గనక వాళ్ళు ఎట్లా కాపాడతారో అట్లా బలిపీఠము కొమ్ములను ఆశ్రయిస్తే వారిని నేను కాపాడుతాను అన్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళకు ఒక వాగ్దానం అన్నది, ఎవడైనానో సరే తర్వాత మంచి చెడనే తర్వాత పరీక్షించి తర్వాత మంచి చెడు తర్వాత చూద్దాం, కానీ మొదగాలైతే దేవుని ఆలయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బలిపీఠం మందిరంలోనికి కూడా కాదు, మందిరం వెలుపట ఉన్న ఆ బలిపీఠ కొమ్ములను పట్టుకుంటే గనుక దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఆ ఆశ్రయించిన వారి మీదకట ఏ మరణము కానీ ఏ శత్రువు కానీ, ఆఖరికి రాజే తరుముకుంటా ఒక వ్యక్తిని వచ్చినా కానీ, రాజైనా శత్రువైనా ఇంకెవ్వరైనా సరే బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటేనట ఈ వ్యక్తి ఎలాంటోడైనా కానీ, ఈ బలిపీఠం ఎవరిదంటే దేవుంది కాబట్టి అక్కడ దేవుడు ఉంటాడు కనుక బలిపీఠం మీద రక్తము బలిస్తూ ఉంటారు కనుక ఆ రక్తముతో నిండి ఉన్న ఆ బలిపీఠము కొమ్ములను పట్టుకుంటే ఈవెన్ ఎవరి పాదాలు పట్టుకున్నట్టు అంటే యేసయ్య పాదాలు పట్టుకున్నట్టు. ఇక వాళ్ళు ఎటువంటి నేరస్తులైనా, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళ మీద నిజంగా మరి మనుషులందరూ ఆగ్రహం తెచ్చుకొని రాళ్లతో చావగొట్టాలన్నంత పనిచేసిన వాళ్ళైనా కానీ బలిపీఠము కొమ్ములను పట్టుకుంటే దేవుడు ఏం చేసేవాడట, వారిని కాపాడేవాడట. ఆ బలిపీఠపు కొమ్ములు ఆశ్రయించి పట్టుకుంటేనట ఎవరైనా సరే వాళ్ళ మీద చేయి చేసుకుంటేనట దేవుడు వీళ్ళని వదిలిపెట్టి ఎమ్మడి వేడిన వాళ్ళ మీద దేవుడు ఉగ్రతగా మరించేవాడట. అప్పుడు ఆ వ్యక్తి మంచోడు కాకపోయినా ఆశ్రయించిన బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నందుకైనా దేవుడు ఏం చేసేవాడంటే, తర్వాత నీ సంగతి విచారిస్తా కానీ ప్రస్తుతానికి మాత్రం నేను కాపాడతారా అంటాడనమాట దేవుడు. ఆ కోరాహు కుమారులు వారి తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు కూడా సమాధిలోనికి వెళ్ళాలి, భూమి నెరవిడిచి పాతాళములోనికి వాళ్ళు వెళ్ళాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళెందుకు ఆ యొక్క భూమి నెరవిడిచి సమాధిలోనికి లేదా పాతాళములోనికి ఆ యొక్క కుమారులు ఎందుకని వెళ్ళలేదంటే వారు దేవుణ్ణి ఆశ్రయించినందుకు.